టీవీనా ఇప్పుడే మన సంజయ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సంజయ్ గారు పోటీ చేసి గారి నుంచి చంద్రయ్య గారి నుంచి మరియు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ అసెంబ్లీకి ఎంతో పవిత్రమైనటువంటి మంచి దినమైనటువంటి రోజున మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి త్యాగరాజ అన్న గారికి, అదే మాదిరిగా రాధాకృష్ణ గారికి, సాయిరామ్ గారికి, మా తమ్ముడు పురుషోత్తం గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ నరసమ్మ గారికి, ఎంపీటీ రాజు గారికి, అదేవిధంగా మన అయ్యప్ప గారికి, గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అంబేద్కర్ గారు వాళ్ళు రాజ్యాంగ నిర్మాణం చేయడం బట్టే ఈరోజు మనమంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒకటే కాకుండా అందరూ కూడా ఒక చట్టపరంగా ఒక పద్ధతిలో నడుస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ మాదిరిగా మనమంతా కూడా ఉన్నాం. రాజ్యాంగము రచించడమే కాకుండా వాళ్ళు దాన్ని ఆచరణలో తీసుకొని వచ్చి ఆచరణలో పెట్టినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఇక ముందు కూడా అందరూ తీసుకుపోయి రాజ్యాంగపరంగా అందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉండేటట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజున మరి అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన జిల్లా నుంచి అయితేనేమి, రాష్ట్రం నుంచి అయితేనేమి, అదే మాదిరిగా మన నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఈ రోజుల్లో ఇప్పుడు రుద్రగౌడ్ సార్ కానీ, పురుషోత్తం గౌడ్ సార్ కానీ మాకు గుడికి అయితేనేమి, అంబేద్కర్కి అయితేనేమి వాళ్ళు సాయం చేసినారు, పెద్ద సాయం చేసినారు. ఆ రోజుల్లో మన వాళ్ళు ఏమనుకున్నారు, ఏమో వీళ్ళు రాజోలప అయితేనేమి, నాగేశ్ అయితేనేమి ఏమో చేసి ఆడ ఈడ ఏమో ఎత్తుకొని తిన్నకి దుడ్లు ఆడ ఈడ ఎత్తుకుంటున్నారని అనుకున్నారు మన పిల్లలు. మనం ఏం లేదు, అందరి కొరకే గేరు బాగుండాలా, మన వాళ్ళు బాగుండాలా, పిల్లలు చదువులు ముందుకు ఉండాలా అని కాసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసినాడు, ఆ రోజుల్లో పిల్లలు చదువులు ముందుకు వస్తేనే మన దేశం బాగుపడుతుంది, మన వాళ్ళు బాగుంటారని కాసి ఆయన ఆ రోజుల్లో మంచిగా చేసినాడు. మరి మన వాళ్ళకి తెలుసుకోరు, ఏం చేస్తుంటారు ఏం లేదని కొంత చేసేదాన్ని కూడా అడ్డుకొని కాసి పని చేయరాదనుకునే వాళ్ళు కొంతమంది. మనం ఇంత ఏమిటి గురించి చేస్తారనేది మన వాళ్ళకి ఎక్కువ తెలియదు. ఈరోజు ఇప్పుడు ఏం చేసినారు, మరి సారోళ్ళు వచ్చి కాసి జిల్లా నాయకులు వచ్చినారు, రుద్రగౌడ్ సారు, పురుషోత్తం గౌడ్ సారు, మరి విలేకరులు వచ్చినారు, అంతా వచ్చి కాసి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన వాళ్ళకి బాగుండాలనే కదా మంచిగా చేస్తున్నారు అనేది మన వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుండదు. అంతమంది కూర్చున్నారు కదా, మరి వాళ్ళకి ఇప్పుడు అంతవరకు ఇక్కడ చేస్తుంటూ కూడా ఆడ ఈడ కూర్చుకొని కాసి కూడా దీని మేరకు రావడం లేదు. కట్టేటప్పుడు కూడా ఆ పిల్లోడు రాముడు అయితేనేమి మనకి అంత సాయం చేసి కట్టేదానికి కూడా అన్ని రకాలు కూడా చేసినాడు. నాగేశ్ అయినా బాగా సాయం చేసినాడు. మనం అందరూ సాయం చేసుకొని మంచి ముందుకు పోదామని అంటానని చెప్పుకొని కాసి కూడా ఈ రోజుల్లో మంచిగా చేసినాము. బాబాసాహెబ్ అందరికి ఆశాదోషాలు ఉండేదానికనే మనం ఇంతవరకు ముందుకు వచ్చినాము. జై భీమ్. ఈరోజు మా గుడికెల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చాలా ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ సార్ గారు, పురుషోత్తం గౌడ్ సార్ గారు, తర్వాత విగ్రహదాత ఐజే సార్ గారి తరఫున త్యాగరాజు గారు, రాధాకృష్ణ గారు, మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు ఘనంగా విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మా గ్రామంలో ఇటువంటి విగ్రహం ఎక్కడ లేదు. ఈ చాలా మంచి ప్లేసు, మంచి వాతావరణము, నడలకొండ ఆశీర్వాదంతో ఈరోజు విగ్రహావిష్కరణ చాలా ఘనంగా జరుపుకున్నాము. అదే చాలా సంతోషం సార్ మాకైతే.